ఏమి లక్ష్యం ఉంది నీకు? ఏం లక్ష్యంతో వేటిని నిర్లక్ష్య పెడుతున్నావు? నిజాలు మాట్లాడుకుంటేనండి, ప్రభు దగ్గరకు వచ్చాం అని చెప్తారు కానీ వాళ్ళ లక్ష్యం అంతా లోకం అండి. నిర్లక్ష్య పెట్టేది దేవుణ్ణి అండి. నీకు ఏదైనా జరిగినా అవమానాన్ని నువ్వేం చేయాలట? నిర్లక్ష్య పెట్టు, లైట్ తీసుకో, డోంట్ వరీ అండి. వస్తూ ఉంటే పోతా ఉంటారండి, పరలోకం కదండి గమ్యం. వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టండి, కానీ లక్ష్యం దేని మీద పెట్టాలి? పరుగు పందెం, పరలోకం, అంతే కదండి. ఇప్పుడు ఇవి నెత్తికెక్కించుకున్నాం అనుకోండి, ఈ అవమానాలు, ఈ నిందలో, హింసలో, భారాలు ఏమన్నా మన బుర్రకెక్కించుకున్నాం అనుకోండి, మన లక్ష్యం గురి దెబ్బతింటది. లక్ష్యం లోకం, నిర్లక్ష్య పెట్టేది దేవుణ్ణి. రివర్స్లో చెప్పాడు దేవుడు, దాన్ని నిర్లక్ష్య పెట్టు, నన్ను ఏం చేయాలి? లక్ష్య పెట్టు అన్నాడు. రివర్స్లో వెళ్తుంది లోకం, దెబ్బతింటది. ఆ దెబ్బ తగిలిన తర్వాత అర్థమవుతుంది, లేదా భూమి మీద అర్థమా కాకపోతే చచ్చిపోయిన తర్వాత నరకంలో పడితే అర్థమవుతుంది. కనుక దేవుడి పనిలో మనకు ఎదురవుతున్న అవమానాలను మనం ఏం చేయాలట? నిర్లక్ష్య పెట్టండి. ఎందుకంటే ముందే ఉంది, బహుమానం ఉంది.